మహోన్నతుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లూకా సువార్త అధ్యయనాలను మనము ధ్యానిస్తున్నాం. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈనాటి పాఠంలో లూకా సువార్త చివరి అధ్యాయమైన 24వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన వృత్తాంతాన్ని గురించి వింటాం. స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో యేసు సమాధి వద్దకు వెళ్ళారు. కానీ యేసు భౌతిక శరీరం అక్కడ లేదు. ఖాళీ సమాధి. గొప్ప అద్భుతం జరిగింది. ప్రభువు లేచాడు. ఈ విషయాన్ని ఆ స్త్రీలు ఇతర శిష్యులకు చెప్పినప్పటికీ వారు నమ్మలేదు. అదేవిధంగా ఎమ్మాయి మార్గంన ప్రభువు 2 శిష్యులకు కలిగిన ప్రత్యక్షతను గురించి ఇందులో వింటాం. ఇందులో నుండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ఆధ్యాత్మికంగా గుడ్డివారైన ఈ 2 కన్నులను ప్రభువు తెరిచిన అద్భుతమైన సంఘటనను ఇందులో చూస్తాం. ఒక్కొక్క అనుభవము మనలను లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి నడిపించేవిగా ఉండబోతున్నాయి. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీకందరికీ శుభం. లూకా సువార్త 24వ అధ్యాయం ఈ రోజు మన పాఠం. సావధానంగా వినండి. ఆదివారమున తెల్లవారుతూ ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉన్న రాయి దొర్లించబడి ఉండడము చూచి లోపలికి వెళ్లారు. కాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచటం లేదు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి వద్ద నిలువబడ్డారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరన్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి అని వారితో అన్నారు. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికందరికీ తెలియచేశారు. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడ్డాయి గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడ్డాయి. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లాడు. సోదరీ సోదరులారా, ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాన్ని తెచ్చారు గాని అక్కడ యేసు భౌతిక కాయం లేదు గనుక ఈ పరిమళ ద్రవ్యాలన్నీ వృధా. ఒకసారి మరియా యేసు పాదాలను అచ్చ జటామాంసి అత్తరుతో అభిషేకిస్తూ ఉంటే యూదా అన్నాడు, ఎందుకీమె ఈ విలువైన అత్తరు వృధా చేస్తున్నది? అవును, అప్పుడు ఆమె చేసింది వృధా కాదు గాని ఇప్పుడు ఈ స్త్రీలు ఈ సుగంధ ద్రవ్యాలను వృధా చేశారు. యేసు బయటికి రావడానికి రాయి ఆటంకం కాదు, దర్శకులు లోపలికి వెళ్లి చూచి నమ్మేటందుకు రాయి దొర్లించబడింది. మృతుల మధ్య సజీవుణ్ణి ఎందుకు వెదుకుతున్నారు? సమాధి దగ్గరికి స్త్రీలెందుకు వచ్చారు? పేతురు, యోహాను ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు? మృతుల మధ్య మృతులను వెతకటానికా? గాని యేసు సజీవుడు, సజీవుణ్ణి మృతుల మధ్య వెతకటం అవివేకం. యేసు మృతులలో నుండి లేచాడని వారు నమ్మలేదు. దేవుడు చెప్పిన మాట విన్నారు గాని నమ్మలేదు. స్త్రీలు వచ్చి చెప్పినా వారు నమ్మలేకపోతున్నారు. యేసు పునరుత్థానాన్ని నమ్మని వారిలో అపొస్తలులే అగ్రగణ్యులు అనిపించింది. ముందుగా యోహాను నమ్మాడు, ఆ తరువాత గాని పేతురు నమ్మలేదు.
వారు వాక్యాన్ని విని మరిచిపోయారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? వాక్యాన్ని వినాలి. విన్నది జ్ఞాపకం ఉండేటట్లు పరిశుద్ధాత్మే నీకు సహాయం చేస్తాడు. రాయి దొర్లించబడింది, యేసు దేహం అక్కడ లేదు. స్త్రీలు కంగారు పడిపోతున్నారు. ఎందుకు? ఆయన మాటను, ఆయన వాక్యాన్ని వారు మరిచిపోయారు. ఈ రోజున దేవదూతలు వచ్చి ఆయన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చెయ్యనక్కర్లేదు. ఆ పని పరిశుద్ధాత్మే చేస్తున్నాడు. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. లూకాసు వార్త 24:13-35 వరకు దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నారు. ఎమ్మాయు మార్గంలో అది మొబైల్ బైబిలు బడి. ఇదిగో, ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామానికి వెడుతూ జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. వారు సంభాషిస్తూ ఆలోచించుకుంటూ ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఆయన వారిని అడిగాడు, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనేవాడు ఆయనను ప్రశ్నించాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడివే ఎరుగవా? అవి ఏవి అని అడిగాడాయన. వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియలో, వాక్యములో శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు, అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాకు విస్మయము కలుగచేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు గాని ఆయనను చూడలేదు. అందుకాయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? అంతటా ఆయన మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు. ఇంతలో తాము వెడుతున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు కనబడగా వారు, సాయంకాలము కావచ్చింది, పొద్దుగుంకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. గనుక ఆయన వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. ఆ ఘడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్లగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడ్డాడని చెప్పుకుంటున్నారు. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు
ఆయన రొట్టె విరవడము వలన తమకు ఎలాగు తెలియబడిందో అది తెలియచేశారు. ప్రియ విశ్వాసీ, వింటున్నావా? నడుస్తూ యేసు వారికి బైబిలు పాఠాలు బోధించాడు. పాత నిబంధన తాళాన్ని తెరిచే తాళపు చెవి వారికి లేదు. అందుచేత వారు గ్రహించనేరని మందమతులయ్యారు. మహిమలో ప్రవేశించకముందు మెస్సీయా శ్రమపడాలి, చనిపోవాలి. లేఖనాలు యేసు బోధిస్తూ ఉంటే వారి హృదయాలు మండిపోయాయి. యేసు మరణానికి సంతాపం చెందిన ఈ శిష్యులు ఆ తరువాత యేసు రాయబారులయ్యారు. భూదిగంతాల వరకు సమస్త ప్రజలకు సువార్త ప్రకటించారు. ప్రియ సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మ మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న మహామహోపాధ్యాయుడు. ఆయన స్వరం నీవు వింటున్నావా? యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు ప్రభు అన్నాడు, ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడని నేను మీకు చెప్పాను. ఎమ్మాయి గ్రామం యెరూషలేముకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎమ్మాయి గ్రామానికి వెడుతున్న వారితో నడుస్తున్నాడు యేసు. అది వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన పునరుత్థానుడయ్యాడంటే వారు నమ్మే స్థితిలో లేరు. సంతాపంతో వారి గుండెలు నిండి ఉన్నాయి. యేసే సంభాషణ ఆరంభించాడు. యేసు శిలువ వేత వృత్తాంతం అందరికీ తెలుసు, నీకు తెలియదా అని వారు యేసునే అడుగుతున్నారు. ఎక్కడో మారుమూలన జరిగింది కాదు, ఇది అందరికీ తెలిసిన వార్త. అగ్రిప్పతో పౌలు ఇదే మాట అన్నాడు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం. అగ్రిప్పరాజా, ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. ఎమ్మాయు బాటసారులు యేసును గొప్ప ప్రవక్త అని పేర్కొంటున్నారు. ఇశ్రాయేలు విమోచకుడు అంటున్నారు. ఆయన సిలువ వేయబడి చనిపోయాడు అని వారు తమ ప్రగాఢమైన సంతాపాన్ని వెలిబుచ్చారు గాని యేసు పునరుత్థానం ప్రవచనమే వారికి గుర్తు లేకుండా పోయింది. స్త్రీల సాక్ష్యం వీరు నమ్మలేదు. సమాధి ఖాళీగా ఉంది అంటే వారు నమ్మలేదు. ఖాళీ సమాధిని చూచిన తరువాత కూడా ఆయన లేడనే సంతాపం మాత్రమే మిగిలింది గాని పునరుత్థానమనేది వారికి తోచనే లేదు. యేసు వీరికి తన కాళ్ళు చేతులలో శిలువ మేకుల గుర్తులు చూపలేదు గాని వారికి లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తలు చెప్పింది నమ్మని మందమతులారా అని ప్రభువు వారిని గద్దించాడు. దేవుని వాక్యాన్ని నమ్మని వారు దేవుణ్ణి నమ్మనట్లే. వాక్యానుసారంగా జీవించడమే భక్తి. దేవుని వాక్యాన్ని నమ్మితే అది అర్థవంతమవుతుంది. కాని కొందరు అర్థం కావటం లేదని చదవరు. ప్రభువే మన మనోనేత్రాలు వెలిగించాలి. లేకపోతే వాక్య సత్యాలు ఒక పట్టాన అర్థం కావు. పరిశుద్ధాత్మ దారి చూపకపోతే వాక్య భూమిలో మనం ప్రయాణించలేము. నీ వాక్యమందలి ఆశ్చర్యకరమైన విషయాలు నేను చూడగలుగునట్లు నా కన్నులు తెరువు అని దావీదు ప్రార్థించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 36 నుండి 45వ వచనం వరకు దేవుని వాక్యమును గైకొనడం ఎంత ముఖ్యమో మనం గుర్తించగలం. వారు ఈలాగు మాట్లాడుతూ ఉండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానమగునుగాక అని వారితో అన్నాడు. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనపడిందని తలంచారు. అప్పుడాయన అన్నాడు, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనడానికి నా చేతులను
నా పాదాలను చూడండి, నన్ను పట్టి చూడండి. నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు అని చెప్పి తన చేతులను పాదాలను వారికి చూపాడు. అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపడుతూ ఉండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారమున్నదా అని వారిని అడిగాడు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాడు. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథములలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరిచాడు. ప్రియ విశ్వాసులారా, అసలు రహస్యమిదే. లేఖనములు మనం గ్రహించాలంటే ప్రభువు మన మనస్సులను తెరవాలి. మోషే ప్రవక్తలు యేసును గురించే రాశారు, చెప్పారు. వారి ప్రవచనాలు యేసు మరణ పునరుత్థానములలో నెరవేరాయి. యేసు ఎమ్మాయి మార్గంలో వారితో నడిచాడు, వారితో భోంచేశాడు. యేసుతో నేను, నాతో యేసు భోంచేయడమే మన సహవాసం. పునరుత్థానుడైన యేసు ఈ రోజున మనతో సహవాసం చేయగోరుతున్నాడు. యేసు పునరుత్థానుడైన తరువాత మనతో భోజన సహవాసం చేస్తున్నాడు. నా కాళ్ళు చేతులు, అందులో శిలువ మేకుల గుర్తులు చూడండి. మీరెందుకు భయపడుతున్నారు? నేను శిలువ వేయబడిన క్రీస్తునే అని ప్రభువు వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. శిష్యులు భయభ్రాంతులై ఉండగా నేనే అంటూ ప్రభువు వారిని ధైర్యపరుస్తున్నాడు. భౌతికంగా ఆయన శరీరాన్ని మనం చూడలేకపోయినా లేఖనములలోని క్రీస్తును పరిశుద్ధాత్మ మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. హృదయంలో మనకు కలవరం కలిగినప్పుడు, భయం మనలో తలెత్తినప్పుడు లేఖనములలోని క్రీస్తును చూడాలి. ఆయన మాటలు మనకెంతో ఆదరణ గొలుపుతాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు, మీ హృదయమును కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను. నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకుని వెడతాను. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. ప్రియ విశ్వాసి, నీ విశ్వాసము బలహీనమైనప్పుడు లేఖనములలోని క్రీస్తును చూడాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనము అంటోంది, వినడము చేత విశ్వాసము కలుగుతుంది, వినడము క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. శాంతి సమాధానాలు మనలో కలగాలంటే మొదట ఆయన వాక్య స్వరం వినాలి. లేఖనములోని క్రీస్తు మాట వల్ల మనకెంతో ఆదరణ, నెమ్మది. వాక్యమును గైకొనడమే తరువాయి దేవుని సమాధానం మనలో ప్రవర్తిల్లసాగుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 46 నుండి 53వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం అందరితో పంచుకోవలసిందని చెప్పబడింది. యేసు లేఖనములు గ్రహించున్నట్లుగా వారి మనస్సును తెరచి 3వ దినమున మృతులలో నుండి లేస్తాడని, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సు, పాపక్షమాపణ ప్రకటించబడుతుందని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అని వారితో చెప్పాడు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక
దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు. 31వ వచనంలో వారి కన్నులు తెరువబడ్డాయి. 45వ వచనంలో ప్రభువు వారి మనస్సును తెరిచాడు. 27వ వచనంలో లేఖనముల భావము వారికి తెలిపాడు. లేఖనాలు గ్రహించాలంటే యేసు మన మనస్సును వెలిగించాలి, తెరవాలి. 48వ వచనం, అప్పుడాయన మన నోరు తెరచి మనం వాక్యాన్ని ఇతరులకు చెప్పి పంచుకోవాలని కోరుతున్నాడు. 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు. ఇది యేసు జారీ చేసిన ఆజ్ఞ. శక్తినిచ్చాడు, సందేశాన్ని మనకు అప్పగించాడు. 52, 53 వచనాలలో వారు ఆయనకు నమస్కారం చేశారు, ఆరాధించారు, ఆనందించారు, అందరికీ సాక్ష్యమిచ్చారు. యేసు ఆరోహణమై వెళ్లిపోతూ వారిని ఆశీర్వదించాడు. అయితే ఈసారి ఆయన వచ్చినప్పుడు తీర్పరిగా వస్తాడు. లోకానికి తీర్పు, సంఘానికి ఆశీర్వాదం, ఆనందం. ఆయన రాకడ సంఘానికి శుభప్రద నిరీక్షణ. సోదరీ సోదరులారా, విశ్వాసులారా, వింటున్నారా? లూకా శుభవార్త ఇంతటితో ముగిసింది. యేసును ఇంకా సన్నిహితంగా తెలుసుకొని ఆయన్ను ఇంకా గాఢంగా ప్రేమించడానికి లూకా సువార్త ఎంతగానో దోహదపడుతుంది. లూకా సువార్తలోని యేసును ఒక్కసారి తేరి చూడండి. ఒక శిశువుగా, ఒక యువకుడుగా, ఒక దైవ సేవకుడుగా యేసు మనకు గొప్ప మాదిరి. ఆయన పాపరహితుడు, మహాపరిశుద్ధుడు, మహాశ్రమబాధితుడు. దేవనరుడైన క్రీస్తునందు ఆధ్యాత్మిక భౌతిక జీవితాలు మేళవించాయి. అది మేలు కలయిక. మానవుల శారీరక స్వస్థత కోసం మాత్రమే కాక వారి ఆత్మ ఆరోగ్యం కోసం ఆయన అహర్నిశలు ఎంతో ప్రయాసపడిన దేవనరుడు. యేసే మనందరి జీవితాలకు సమగ్రమైన, సంపూర్ణమైన మాదిరి. సోదరుడా, సోదరి, నువ్వు యేసును ఎరుగుదువా? ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడినావా? పాఠము ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము లూకా సువార్త చివరి అధ్యాయమైన 24వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ అధ్యాయమంతయు పునరుత్థానానికి సంబంధించిన విషయాలతో ఉండింది. పునరుత్థానము క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ లాంటిది. పునరుత్థానం లేదంటే మన విశ్వాసం కూడా వ్యర్థమే. ప్రభుతో ఉండిన స్త్రీలు ఖాళీ సమాధిని చూసిన తర్వాత ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి ఇతర శిష్యులకు చెప్పినప్పటికీ వారు ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఎమ్మాయి మార్గంలోని 2 వ్యక్తులు ముందుగా వారు యేసు పునరుత్థానాన్ని నమ్మలేదు. వాక్యం విన్నప్పటికీ దానిని విశ్వసించకపోతే అది ఆత్మీయ అంధత్వానికి దారితీస్తుంది. అయితే వారికి ఆయన దేవుని వాక్యంను బోధిస్తూ ఉంటే వారి హృదయాలు మండిపోయాయి. వారి హృదయాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తర్వాత వారే భూదిగాంతాలకు సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యాన్ని నమ్మని వారు దేవుని నమ్మనట్లే అని విన్నాం. దేవుని వాక్యాన్ని నమ్మితే అది మనకు అర్థవంతము, ఆశీర్వాదకరమవుతుంది. లేఖనములు మనము గ్రహించాలంటే ప్రభువు మన మనసులను ముందుగా తెరవాలి. యేసుతో కలిసి భోజనం చేయడమే మన సహవాసం. పునరుత్థానుడైన యేసు మనతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పునరుత్థానుడైన యేసును నీవు ఏనాడైనా ఎదుర్కొన్నావా? క్రీస్తు పునరుత్థాన శక్తిని నీవు ఏనాడైనా అనుభవించావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఇంతటితో లూకా సువార్త అధ్యయనాలను మనం ముగించుకున్నాం. తిరిగి మరొక గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.